మనకి తిరునాగేశ్వరం. అది వీళ్ళు సాటర్డే రోజున ఎళ్ళి వస్తే అక్కడ అక్కడ ఉండాలి రాత్రి. 12వ స్థానంలో కేతు ఉన్నంత వరకు సెప్టెంబర్ 15th వరకు వీళ్ళకి కొద్దిగా బిజినెస్ ఓరియెంటెడ్ పీపుల్‌కి బిజినెస్ ఓరియెంటెడ్ ఎక్స్‌పెండిచర్స్ ఎక్కువుంటది. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే రమణం గారు. నమస్తే. ఎలా ఉన్నారు సంగీత గారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చెప్పండి. వచ్చే సెప్టెంబర్ నెల గ్రహచారం ఎలా ఉండబోతుంది కొద్దిగా చెప్తారా? గ్రహచారం మనకి సూర్యుడేమో పూర్వ ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో స్టార్ట్ అవుతారు ఫస్ట్న. కాకపోతే 3వ తారీఖున 2వ పాదానికి వెళ్ళిపోతారు. సింహరాశిలోనే ఉన్నారు. 15th మనకి ఉత్తర ఫల్గుని 2వ పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు. తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం 2వ పాదం వరకు ఉంది ఈ నెల. అదేలాగా మంగళుడు ఒక మూమెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల. చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యా రాశిలో ప్రారంభించి మనకి 13వ తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు, సెకండ్ క్వార్టర్ వరకు. ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది. లాస్ట్ టైం చెప్పాను కదా, ఇది దృష్టిలో ఉంటాయి, ఆ దృష్టి నుంచి తప్పుతుంది. అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి 15th వరకు సింహరాశిలోనే ఉన్నారు. తర్వాత కన్యా రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు. చైత్ర నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు. తర్వాత బృహస్పతి గురువు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు. ఆయన బాగానే ఉన్నారు, ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు. అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు. పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు. ఇప్పుడు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అదేలాగా శుక్రుడేమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి 15వ తారీఖేమో సింహరాశికి వచ్చేస్తున్నారు. మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు. తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు. అదేలాగా కేతు అక్కడే సింహరాశిలోనే ఉన్నారు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు. రాహు ఏమో అటేపు పూర్వ భాద్రపద నక్షత్రంలోనే ఉన్నారు. శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు మీనరాశిలో. ఇదే అన్నమాట ఈ నెల బేసిక్ గ్రహచారం. ఇప్పుడు మీరు పోయిన నెల చెప్పారు ఆగస్ట్ నెల ఎలాగ ఉండబోతుందని చెప్పి. మీరు చెప్పినట్టే అన్నీ జరిగింది. అన్నీ ఏం జరగలేదు, మంచి విషయాలు జరిగితే మంచి విషయాలు జరిగింది, అది తప్పకుండా చెప్పాలి. మంచి విషయాలు జరిగింది. మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మీరు చెప్పిన న్యాచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది, అది కూడా జరిగింది. ఈ సెప్టెంబర్ నెల ఎలాగ ఉంటుంది? సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు. తర్వాత 15 తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ. అది కాలపురుషంలో 5th హౌస్ కాబట్టి స్పెక్యులేషన్, పుత్రులు, పూర్వపుణ్యాలు, మనకి ఉన్న గుడిలకి వెళ్ళి రావడం, మన కులదైవాన్ని చూసి రావడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది వచ్చే సమయం. ఎస్పెషలీ పొలిటికల్ సినారియోలో ఒక సెటిల్మెంట్ వస్తుంది. శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది, ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్, ఒక శాంతి. ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది. కాకపోతే మనకి డేంజర్ అనేది మనకి 13వ తారీఖు వరకు ఉంది. లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది 13th వరకు, సెప్టెంబర్ 13th వరకు. లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే అప్స్ అండ్ డౌన్స్, ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. కాకపోతే ఆ 13th తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్. పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు. ఎవరో ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు. అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి, గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది, ఎక్కడ రాహు ఉన్నారు. ఆయన్నేమో శనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు, వక్రమయ్యారు కాబట్టి.
సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తారు. అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు మనకి గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది, అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది. దాంట్లో ఏం చేంజ్ లేదు. ఓకే, నేను ఒకటి అడగలే, నేను ఒక రీల్ చూసానండి. అది అది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరో చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో, అదే లాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట. ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. ఇలాగ జరిగితే ఎక్కడ పోయేది మనము? సరే, ఇవన్నీ ఆయన ప్రెడిక్షన్, అది దాని గురించి మనం ఇంటర్ప్రిట్ లేదు, చేయనక్కర్లేదు. అన్ని జాగాలు ఇలాంటి ఒక రూమర్స్ ఉంది. ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ 13th వరకేనండి. నా ప్రకారం సెప్టెంబర్ 13th వరకే మనకి ప్రాబ్లం అనేది. అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. మంచిది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి, ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి, ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్, ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది. మన తమిళనాడు అదని వర్షం ఎక్కువ ఉంటుందా? వర్షాలు ఉంటాయి, కాకపోతే ఇటువంటి ఫ్లడ్డెడ్ సిచ్యువేషన్ అనేది వచ్చేది నాకు అందులో ఇది లేదు. ఓకే, వచ్చే సెప్టెంబర్ నెల సింహరాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి చాలా యాక్షన్ ప్యాక్డ్ నెల అండి. ఎందుకంటే అక్కడ సూర్యుడు అక్కడే తన మధ్యస్థానంలో, రాశి మధ్యలో ఉంటారు. ప్రారంభంలో 15th తర్వాత కన్యా రాశికి వెళ్ళిపోతారు. సెప్టెంబర్ 1st నుంచి 15th వరకు ఉన్న సమయం చాలా విషయాలు జరుగుతుంది. అక్కడే బుధుడు కూడా ఉన్నారు. 15th వరకు ఆయన కూడా అక్కడే ఉంటారు. తర్వాత ఆయన కూడా కన్యా రాశికి వచ్చేస్తున్నారు. సో మనకి సూర్యుడు, కేతువు మరియు బుధుడు ముగ్గురు అక్కడే ఉంటారు 15th వరకు. 15th తర్వాత శుక్రుడు అక్కడికి వస్తారు. సో అంతవరకు వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఏంటంటే 11వ స్థానంలో గురువు మంచి స్థాయిలో ఉన్నారు. సో వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ వస్తాయి, అందులో ఏం ప్రాబ్లం ఉండదు. అదేలాగా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అటువంటి విషయాలు వీళ్ళకి వస్తుంది. పిల్లల దగ్గర నుంచి ఒక శుభమైన ఒక వార్తలు వీళ్ళకి రావచ్చు. అదేలాగా శుభకార్యాలు చేయడానికి కూడా వీళ్ళకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైంలో. 12వ స్థానంలో కేతు ఉన్నంత వరకు సెప్టెంబర్ 15th వరకు వీళ్ళకి కొద్దిగా బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్కి బిజినెస్ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏమో అది తగ్గిపోతుంది, దాని మీద ఫోకస్ ఎక్కువ అయిపోతుంది. కొత్త కాంట్రాక్ట్ ఏదైనా సైన్ చేయడం, మూవ్ చేయడం అటువంటి విషయాలు వీళ్ళకి వస్తుంది. సెప్టెంబర్ 13th వరకు ఉన్న స్థితి, మంగళుడు ఏమో శనీశ్వరుడు దృష్టిలో 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఏదైనా ఫ్యామిలీ సంబంధించిన విషయాలు ఏది ఫోకస్ చేయాలో అది వీళ్ళకి ఫోర్స్ చేసి చేయాల్సిన ఒక స్థితి వీళ్ళకి ఉంటుంది. 13th తర్వాత అది ఫ్రీ అయిపోతుంది. వీళ్ళ భాగ్యస్థానాన్ని మంగళుడు చూస్తాడు అక్కడి నుంచి. అప్పుడు వీళ్ళకి తగ్గాల్సిన లాభాలన్నీ వీళ్ళకి వస్తుంది. అప్పుడు శుక్రుడు కూడా ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎస్పెషలీ మంచి లాభకరమైన మంత్గా ఈ మంత్ ఉంటుంది. ఉద్యోగస్తులకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు, అక్కడ 7వ స్థానంలో కేతు, రాహు ఉన్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. అది ఎస్పెషలీ సెప్టెంబర్ 13th వరకు. తర్వాత విషయాలు సెటిల్ అయిపోతుంది. సెప్టెంబర్ 15th వరకు వీళ్ళ మీదే వీళ్ళకి ఫోకస్ ఉంటుంది. సెప్టెంబర్ 15th తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఫండ్ ఫ్లో మీద వీళ్ళ ఫోకస్ ఉంటుంది మేజర్గా చెప్పాలంటే. అదేలాగా బిజినెస్ ఎక్స్పాన్షన్కి వీళ్ళు ప్రయత్నిస్తారు, అదంతా వీళ్ళకి లాభకరంగా వస్తుంది, స్పెక్యులేటివ్ గెయిన్ వస్తుంది. ఎవరెవరు పిల్లల కోసం వేడుకొని ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాప్తం వాళ్ళకి తగ్గుతుంది. అదేలాగా పిల్లల ఒక మంచి విషయాలు, శుభ విషయాలు అక్కడి నుంచి కూడా వీళ్ళకి రావచ్చు. ఎవరెవరికి పెళ్ళి కాలేదో వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ నెలలో చాలా బాగుంది.
ఓకే. ఇవన్నీ మేజర్ విషయాలు. ఎస్పెషలీ రాహుకేతులు మెయిన్ వాళ్ళ హారోస్కోప్లో అని ఉంటే ఈ నెల వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది. ఓకే. ఇప్పుడు ఆఫీస్ గోయర్స్, ఎంప్లాయర్స్ వీళ్ళందరికీ ఎలా ఉంటుంది? ఎంప్లాయీస్కి ఆఫీస్ గోయర్స్కి కొద్దిగా టఫ్ టైమే. ఎందుకంటే 6వ స్థానాధిపతి శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు. వీళ్ళకి 8వ స్థానంలో వేరే. సో కొద్దిగా అట్మాస్ఫియర్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. వదిలేద్దామా, ఉందామా. ఆల్రెడీ కేతు లగ్నంలో ఉన్నప్పుడు మెంటల్ స్టేటస్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది. పోరా ఏం పని చేసి ఏం ప్రయోజనం అన్నట్టు ఒక మెంటల్ స్టేట్ ఉంటుంది. అవన్నీ వీళ్ళు మేనేజ్ చేయాలి. ఈ నెల కొద్దిగా టఫ్గానే ఉంటుంది ఆఫీస్ గోయర్స్కి ఎస్పెషలీ. ఓకే. ఓకే. లీగల్ కేసెస్ ఉంటే? లీగల్ కేసెస్ ఏం అవుతుందంటే మేజర్గా ఈ టైం పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది మూవ్ అవ్వడం ప్రారంభిస్తుంది, లేకపోతే పోస్ట్పోన్ అయిపోతుంది. ఓకే. 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 సెప్టెంబర్ 13 తర్వాత మూవ్ అవ్వచ్చు, లేకపోతే అది పోస్ట్పోన్ అవ్వచ్చు. రెండిట్లో ఏదైనా. లోన్ కోసం ఎదురు చూసుకునే వాళ్ళకి దొరుకుతుందా? లోన్ కోసం ఎదురు చూసుకునే వాళ్ళకి ఏంటంటే మనకి అక్టోబర్ 18 తర్వాత గురువు ఒక దృష్టి వీళ్ళకి 6వ స్థానంలో వచ్చేటప్పటికి వీళ్ళకి ఆ విషయాలు దొరుకుతుంది. అంతవరకు కొద్దిగా పేషెన్స్ ఉంటే మంచిది. ఓకే. ఓకే. పిల్లల గురించి చెప్పండి. పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యం. పిల్లల చదువు ఆరోగ్యం గురించి వీళ్ళు ఏం బాధపడక్కర్లేదు. ఎందుకంటే గురువు ఫ్రీగా ఉండి అక్కడి నుంచి చూస్తున్నారు 5వ స్థానాన్ని. వాళ్ళ మెంటల్ షార్ప్నెస్ బాగా ఉంటుంది, కొత్త విషయాలు కనుక్కుంటారు, మంచి పేరు తెచ్చుకుంటారు, అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఒక గెయినింగ్ పీరియడ్గా ఉంటుంది ఈ పీరియడ్ వీళ్ళకి. ఓకే. ఫారిన్ ఆపర్చునిటీస్ ఏం దొరుకుతుందా? ఫారిన్ ఆపర్చునిటీస్ వీళ్ళకి దొరికే అవకాశాలు చాలా బాగుంది. ఈ టైం పీరియడ్లో బాగుంది. గురువు ఒక దృష్టి 5వ స్థానంలో ఉంది కాబట్టి ఫారిన్ ఆపర్చునిటీస్ దొరికే అవకాశాలు ఉంది. 12వ స్థానంలో శుక్రుడు వీళ్ళకి 10వ అధిపతి అక్కడ ఉన్నప్పుడు కూడా ఉంది. కాకపోతే లగ్నంలోనే మనకి రాహుకేతు సంబంధం ఉంది కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి ఆ ఆపర్చునిటీస్ చాలా బాగుంది. ఇల్లు కొనడం, వాహనాలు కొనడం ఇవన్నీ కుదురుతుందా? ఇల్లు కొనడం, వాహనాలు కొనడం ఒక నెల ఆగితే ఇంకా మంచిది. అక్టోబర్లో ఇల్లు చూసుకుంటే మంచిది. ఓకే. ఓకే. వీళ్ళకి ఏదైనా పరిహారం ఏదైనా ఉందా? పరిహారం ఎస్పెషలీ పెళ్లి చేసుకునే వాళ్ళకి తిరునాగేశ్వరం వెళ్ళి రావడం సండే రోజున, అదేలాగా సాటర్డే రోజున వెళ్ళి రావడం. ఎవరు చెప్తున్నారు మీరు? తిరునాగేశ్వరం. లేదు, అది అడగలేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళ, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళ? పెళ్లి కోసం చూసుకున్న వాళ్ళకి చెప్తున్నా. పెళ్లికి వాళ్ళకి పెళ్లి అవ్వలేదు, నాకు పెళ్లి కావాలి అని కోరుకునే వాళ్ళకి ఈ నెల మంచి నెల. వాళ్ళకి ఉన్న ఒక పరిహార క్షేత్రం అనేది మనకి తిరునాగేశ్వరం. అది వీళ్ళు సాటర్డే రోజున వెళ్ళి వస్తే అక్కడ ఉండాలి రాత్రి. అక్కడ దర్శనం చేసి అక్కడ ఉండి మళ్ళీ సండే మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకొని తిరిగి వస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వీళ్ళకి వస్తుంది. ఇది వీళ్ళు చేసుకుంటే మంచిది. మంచిగానే చెప్పారు. సింహరాశి సింహరాశికి చాలా బాగుంది ఈ నెల. బాగుంది. ఓకే. సరే, అప్పుడు 100కి ఎంత మార్క్స్ ఇస్తారండి? వీళ్ళకి 85% ఇవ్వచ్చు. 85%. 85% ఇవ్వచ్చు. బాగుంది వీళ్ళకి. బాగుంది టైం. సింహరాశి వారికి అంత టైం బాగుంది. 85% ఇచ్చినారు ఆయన. హ్యాపీగా ఉండండి. ఏం చెప్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.